అవమానం నుండి అంతస్తుకు తీసుకెళ్ళాడు దేవుడు. ఆయన అంతస్తు తీసుకెళ్తాడన్న ఆయన. ఈరోజు నువ్వు పారిపోవద్దు, నిలబడి సాధిద్దాం. షడ్రక మేషక అబేద్నెగోలు కూడా పారిపోవాలనుకోలా, అక్కడే నిలబడ్డారు. అగ్నిగుండం అధికమైనా కూడా నిలబడ్డారు. అగ్నిగుండంలోకి వెళ్ళారు, కానీ వెళ్ళిన తర్వాత 4వ వ్యక్తిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఆయన. స్తోత్రం చేద్దాం గట్టిగా. ఈ రోజున అగ్నిగుండం లాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నావేమో, పారిపోవద్దు, ఎక్కడికి పారిపోవద్దు. ఏ సమయంలో కూడా నువ్వు పారిపోవాల్సిన అవసరం లేదు. ఇశ్రాయేలు దేవుని గురించి నువ్వు వింటున్నావు ఈ రాత్రి. ఆ దేవునికి ఒక ప్రార్థన చెయ్యి. ప్రభువా, నీ హస్తాన్ని నా బిడ్డలకు తోడుగా ఉంచు ప్రభువా అనగానే ఆ ప్రార్థన వెంటనే దేవుడు ఆలకించి తన సహోదరులందరికంటే ఘనత పొందిన వాడిగా దేవుడు చేశాడు. ఈరోజు నీ కుటుంబంలో తృణీకరించబడుతున్నావా? ఈరోజు నీ కుటుంబంలో అవమానించబడుతున్నావా? ఈరోజు నీ కుటుంబంలో బాధపడి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నావా? నువ్వేం చేయగలవా? చిన్న ప్రార్థన చేయి. ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభువా. నమ్ముకున్న దేవుడు నెట్టివేయడు. నమ్ముకున్న దేవుడు మనల్ని అనాథగా విడిచిపెట్టడని. అందుకే నేను యెరూషలేము చుట్టూ కొండలు ఉన్నట్టు ఇది మొదలుకొని ఏంటంటే ఆయన నమ్ముకున్న చుట్టూ ఆయన ఆవరించి ఉంటాడు. ఒక చిన్న ప్రార్థన